వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మంచి చేశారని చెప్పారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజలకు రైతులకు మంచి జరగాలని వైఎస్ జగన్ తపన పడ్డారని తెలిపారు. ఈవీఎంలలో ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. 60,000, 70,000, 90,000 ఓట్లు మెజారిటీలో వచ్చినాయి అని అంటే అందులో ఏదైనా టెక్నికల్గా టెక్నాలజీగా పరంగా ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగినాయా అనేది చాలామందిలో ఉత్పన్నం అవుతా ఉన్నటువంటి ప్రశ్న. ఆ పక్కన అంతమంది తిరుగుతూ ఉంటే ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే క్యాంపెయిన్ చేస్తూ నా స్టార్ క్యాంపెయినర్లు నా బెనిఫిషరీలు అని చెప్పాడు ఆయన. సో ఇవాళ కొంతమంది బెనిఫిషరీలు ఒకే ఇంట్లో ఇల్లు కట్టుకోవడం కానీ, వాళ్ళకి రైతు భరోసా రావడం కానీ, పెన్షన్ రావడం కానీ, లేకపోతే అమ్మఒడి కానీ, చేయూత, ఆసరా ఇట్లా రకరకాల పథకాల ద్వారా 8, 9, 10 లక్షల రూపాయలు కూడా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళు వచ్చి మా దగ్గర బోరును ఏడుస్తూ మేము ఓటేసాం, ఎందుకు ఈ బూత్లో ఇంత రాలేదు అనేది ఖచ్చితంగా వాళ్ళు అడుగుతూ ఉన్న ప్రశ్నకి ఎవరైనా మానవ సహజంగా ఏదో ఒక చిన్న డౌట్ అనేది రైజ్ అవ్వచ్చు. సేమ్ టైం ముఖ్యమంత్రి గారికి కూడా అదే, ఎంత నమ్మకం ఉంటే నేను మంచి చేసుంటేనే నాకు ఓటేయండి అని ఎవరు అడుగుతారన్నా? ఇవాళ అడిగే దమ్ము ఎవరికి ఉందో చెప్పండి. అసలు దేశంలో ఏ నాయకుడికి ఉందో చెప్పండి. అందుకే చెప్తున్నా, ఓడిపోయినా మా హీరోయే, మా నాయకుడు ఖచ్చితంగా హీరోనే. ఈవీఎంల మీద రాష్ట్రం అంతా చర్చ జరుగుతూ ఉంది. ట్యాంపరింగ్ జరిగిందనే విషయం మీద ఇవాళ పేపర్లో కూడా చూసాం. ఏదైతే మడకశిరలో ఒక బీఎస్పీ పార్టీకి 490 ఓట్లు పడితే వైఎస్ఆర్ పార్టీకి 5 ఓట్లు పడి దాని మీద గొడవ చేసి అక్కడ ఉన్న జడ్పీటీసీ దాన్ని ఎంక్వైరీ చేపిస్తే ఆ స్లిప్పులు ఎక్కడితే 490 వైఎస్ఆర్కి వచ్చినాయి, 5 బీఎస్పీకి వచ్చినాయి. అంటే ఇక్కడ ఈవీఎంల్లో కూడా మార్పు జరుగుతున్నది అనేది తెలిసింది. అదొక విషయం అయితే, డైరెక్ట్ ఒక ప్రైవేట్ కార్లో ఈవీఎంఎల్ని కారులో మోసుకెళ్తున్నారు. నేను భీమవరంలో కూడా పట్టుకున్నారు. అదొకటైతే, ఏదైతే కొన్ని కాన్స్టిట్యున్సీల్లో 1,80,000 ఓట్లు పడితే 30,000 ఓట్లు అధికంగా మరి కౌంటింగ్ లో కనపడుతున్నాయంటే ఇవన్నీ కూడా తేడా జరిగిందనేది ప్రజలు చర్చించుకుంటున్న విషయం. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతోందన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఫిజికల్గా ఎక్కడా జరగలే, స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి జరగలేదు. కానీ ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే చాలన్నమాట. స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట.